బేడీలు వేసి పంపించారు అటువైపు మెక్సికోకు. తర్వాత వాళ్ళైతే ల్యాండింగే పర్మిట్ చేయలేదు. తర్వాత అంటే వాళ్ళ దగ్గర ఉండే ఆర్గ్యుమెంట్ ఏంటంటే చాన్నాళ్ళు డిటెన్షన్లో ఉన్నవాళ్ళు సైకలాజికల్గా ఒక అప్రెషన్లో ఉంటారు. ఫ్లైట్ ఎక్కించిన తర్వాత వాళ్ళ మధ్య వాళ్ళకే కమోషన్ రావచ్చు, ఏదైనా ఇతరుల మీద పరస్పరం దాడులు చేసుకోవచ్చు, అందుకని ఆ బేడీలు వేసి మేము లోపల ఎక్కిస్తున్నాం. అదే వాళ్ళ సిస్టమ్ వాళ్ళ పాలసీస్ డిఫరెంట్. అది కొంతవరకు అంగీకరించాల్సిన విషయమే. అదైతే నిజం. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నిర్బంధంలో ఏళ్లదరబడి ఉన్నవాడిని ఒక్కసారిగా ఫ్రీ ఎయిర్లో వదిలేస్తే ఉండే వ్యవస్థ వేరుగా ఉంటుంది. కరెక్ట్ మీరు అన్నది. క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, డ్రగ్ ట్రాఫికింగ్ చేసిన వాళ్ళు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన వాళ్ళు నార్మల్ పీపుల్ అయితే కాదు. సో అటువంటి అప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ రాకూడదు అలా చేసామన్నది అది వాళ్ళ జస్టిఫికేషన్ ఉంటుంది. బట్ అదే ఇప్పుడు మనకు ఇల్లీగల్గా మన ఇండియన్స్ ఏదైతే ఉన్నారో అక్కడ ఏది రెస్టారెంట్లలో, మాల్స్లలో, గ్యాస్ స్టేషన్లలో పనిచేసుకుంటే వాళ్ళందరినీ ఏదైతే వీళ్ళు డిటైన్ చేసి అరెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళు టెర్రరిస్టుల లెక్క కాదు కదా. సో అందరినీ టెర్రరిస్ట్ లెక్క ట్రీట్ చేయటం మంచిది కాదనేది మనం అఫ్కోర్స్ క్లోజ్ డోర్. రెండు ఇంపార్టెంట్ విషయాలు సార్. మనం ఇంతకుముందు కూడా ఈ F1 దాని మీద మాట్లాడుకున్నాం. అండ్ మీరు యూ హ్యావ్ వార్న్డ్, అప్పుడే చెప్పారు మీరు చాలా క్రిటికల్గా ఉండబోతున్నాడు F1 వీసాల విషయంలో అని. ఇప్పుడు ఏంటంటే ఏదో కింద మీద పడుతూ భయపడుతూ పిల్లలు వెళ్ళారు అక్కడికి మొత్తానికి పోస్ట్ ఈ క్రిస్మస్ హాలిడేస్ తర్వాత వెళ్ళారు. భయంగానే దిగారు అక్కడ ఎయిర్పోర్ట్స్లో. కొందరినైతే మళ్ళీ అక్కడికక్కడ వెనక్కి పంపించిన సందర్భాలు కూడా మన నోటీస్లో ఉన్నాయి. కొందరు చేరుకోగలిగారు. బట్ చేరుకున్నా కూడా ఇప్పుడు ఈ ఏడాది MS కంప్లీట్ చేసుకుంటున్నారండి. ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకి 5 ఏళ్ళ వీసా ఉంది కాలపరిమితి, ఎంబడే పంపించేస్తాడా? ఇప్పటివరకు అయితే అదే OPT సిస్టమ్ అయితే క్యాన్సిల్ చేయలేదు. కోర్స్ అయిపోయిన తర్వాత OPT సిస్టమ్, ఆప్షనల్ ట్రైనింగ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకా కంటిన్యూ అవుతుంది. బట్ దెర్ ఇస్ ఎ డిమాండ్ మొత్తం క్యాన్సిల్ చేయాలని. సో అది జరగకపోవచ్చు. ఇప్పుడు ఇది అమెరికన్ సిటిజన్షిప్ ఏదైతే బర్త్ సిటిజన్షిప్ ఏదైతే క్యాన్సిల్ చేయని ఆర్డర్ ఇచ్చాడో అది కోర్టులలో పడిపోయింది, అది ఆగిపోయింది. ఈ OPTలది కూడా ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే దాన్ని కూడా ఏదైనా ఆపేయచ్చు. ఇది అంత సీరియస్గా ఆయన ప్రొసీడ్ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే బేసిక్గా ఆయన అన్నాడు కదా, ఏది H1B వీసా మీద ఉన్న వాళ్ళు నేను చాలామందిని వాడుకుంటున్నాను, వాళ్ళు ఇంపార్టెంట్, మనకు అవసరం అని. దాని తర్వాత స్టెమ్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు మనకు హైలీ క్వాలిఫైడ్ పర్సనల్గా ఉంటారు కాబట్టి మనకు ఉపయోగం ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఎంతమంది వస్తే అంత మంచి కరెక్టే బాగుంటుందని అన్నాడు. కాబట్టి ఇది ఏదైతే మీ కోర్స్ అయిపోయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో 1 year 2 years 3 years దాకా ఏదైతే ఉంటుందో దాంట్లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ వస్తుంది. ఏంటంటే ఓకే, ఇప్పుడు కూడా స్టూడెంట్స్ పోయిన వాళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు క్యాంపస్లో ఉన్నప్పుడు యూనివర్సిటీలలో ఏ ఉంటాయో 20 hours పర్ ఏదైతే వీక్ ఏదైతే పర్మిసబులో అది ఉపయోగించుకొని అక్కడే పని చేయాలి. కానీ నువ్వు ఏదో గ్యాస్ స్టేషన్లో పనిచేస్తాను, అక్కడే పని చేయడానికి కావాల్సినంత వ్యవస్థ ఆ క్యాంపస్లో ఉండాలి కదా. అదే పాయింట్ వస్తున్నాను. అందులో లేదు. అక్కడ అవకాశం 10 మందికి వస్తుంది, 100 మంది ఉంటారు, 90 మంది ఏం చేయాలి సార్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందుకనే ఇప్పుడు దాంట్లో అంతమందికి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి తర్వాత పేమెంట్స్ కూడా అంత ఏదైతే బయట కమర్షియల్ ఇన్స్టలేషన్స్ ఏదైతే షాప్స్ ఉంటుందో దాంట్లో ప్రకారం యూనివర్సిటీలో పే చేయలేరు కదా. సో అది కూడా ఉన్నది కాబట్టి బయటికి వెళ్ళిపోతున్నారు. సో చాలామందికి మనకి చెప్తున్నారు వాళ్ళు చాలా ట్రై చేసిన దొరకట్లేదు. బట్ అందుకనే ఇక్కడ నుంచి ఇండియా నుంచి డబ్బులు పంపించాల్సి వస్తుంది సార్, ఏం చేయాలి అంటే మరి తప్పదు. మరి కోర్సు పోయి మిడిల్ అటు కావటం కంటే మళ్ళీ ఎక్కడో పోయి పనిచేసి ఇంకో రెండో డిమాండ్ వస్తుంది. లోకల్ అంటే సెటిల్డ్ NRIs వాళ్ళ పిల్లలు ఇవాళ వాళ్ళు కూడా ఇలా ఇండియా నుంచి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు, ఉద్యోగాల కోసం ఎత్తుక్కుంటున్న వాళ్ళు వీళ్ళ మీద పోరాటానికి సిద్ధమవుతున్నారు. బయట దేశాల సంగతి పక్కన పెట్టండి, వెళ్ళి సెటిల్ అయిపోయాయి అంటే 3-4 decades అయిపోయి సెటిల్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు దీస్ పీపుల్ ఆర్ బికమింగ్ ఎ థ్రెట్ టు అస్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నారట. ఓపెన్గా కథనాలు కూడా వస్తున్నాయి. అదే కదా మనకి ఇక మీకు తెలియదే ఉంది. అది హ్యూమన్ నేచర్ అది. సో దాంతో అంటే వీళ్ళ వల్ల మాకు బ్యాడ్ నేమ్ వస్తున్నది, మాకు వచ్చే అవకాశాలు పోతున్నాయి అంటే వాళ్ళ ఫీలింగ్ అది. సో ఒకసారి సెటిల్ అయిపోయి ఇప్పుడు సిటిజన్షిప్ రాగానే ఇంకొకరు రాకూడదు అనేది అదేంటే తెప్ప తగిలేసింది అనే పద్ధతిలో ఉంటుంది. ఇక ఆ పద్ధతిలో ఉన్న మెంటాలిటీ అది నార్మల్గా అవుతుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఇంకా పెరిగిపోతుంది. అది అన్ఫార్చునేట్. కాకపోతే ఏంటంటే అఫ్కోర్స్ మన గవర్నమెంట్ వేరియస్ లెవెల్లో డిస్కషన్ అవుతున్నది. ట్రేడ్ అండ్ సర్వీసెస్
మనం మాట్లాడేది ఇప్పుడు డబ్ల్యూటీఓలో ఎప్పుడు మాట్లాడినా మన ఇండియన్ స్టాండ్ ఏంటంటే ట్రేడ్ ఒక్కటే కాదు, టారిఫ్స్ ఒక్కటే కాదు, సర్వీసెస్ కూడా సర్వీసెస్ కూడా స్కిల్డ్ మ్యాన్ పవర్ మూవ్మెంట్ అనేది మస్ట్. అందుకనే మన గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఎక్కడ తీసుకుపోయినా కానీ మన డెలిగేట్స్ అంతా ఇదే ఆలోచిస్తారు. ఈక్వల్ ఇంపార్టెంట్ ఈజ్ ద సర్వీసెస్, ట్రేడ్ అండ్ సర్వీసెస్. కాబట్టి మనం స్కిల్డ్ మ్యాన్ పవర్ మూవ్మెంట్